హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైషి 21. ఈరోజు పెండ్లం ఫ్రై చేసుకుందాం. పెండ్లం ఫ్రై చేసుకోవడానికి ముందుగా పెండ్లం దుంపని తీసుకోవాలండి. ఇది ఫ్రెష్గా తవ్వి పెట్టుకున్నదైతే బాగుంటుంది. ఎక్కువ కాలం నిలవ ఉండిపోతే అంత టేస్ట్ రాదు, అలాగే ఉడకడానికి కూడా చాలా టైం పడుతుందండి. సో ఎప్పుడైనా పెండ్లం దుంప తవ్వి తెచ్చుకున్నప్పుడు వెంటనే కర్రీ వండుకుని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా పెండ్లం దుంపకి బయట తొక్కంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసేసుకోవాలండి. పెండ్లం దుంపకి జిగురు ఉంటుందండి, అందుకని నీళ్లు మార్చుకొని 2-3 సార్లు పాటు శుభ్రంగా కడుక్కోవాలి, జిగురంతా పోయే. దుంపని ఫ్రై చేసుకోవడం కోసం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసి కొంచెంసేపు వాటర్లో వేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోనే 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం, 1 చెంచా ఉప్పు. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నానండి. ఈ ముక్కల్లో వేసేసి ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా టాస్ చేసేసి 1.5 గ్లాస్ దాకా వాటర్ పోయండి. అదే మీకు దుంప ఫ్రెష్గా ఉన్నట్లయితే 1 గ్లాస్ నీళ్లు పోస్తే ముక్క మొత్తం మెత్తగా ఉడికిపోతుందండి. ఇక్కడ దుంప తవ్వి చాలా రోజులు అవ్వడం వల్ల మేము 1.5 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాము. మూత పెట్టుకొని ముక్క మగ్గేంత దాకా ఒక 15-20 నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఇలాగా కొంచెం నీరు ఉండేటట్టుగా చూసుకొని ముక్క ఉడికిందా లేదా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక 3 చెంచాల దాకా మినపప్పు, 6-7 రెమ్మలు వెల్లుల్లి, ఒక 4 ఎండుమిర్చి, అలాగే గుప్పుడు కరివేపాకు రెడీ పెట్టుకోండి. ఒక బాణీలో ఆయిల్ పోసి మినపప్పును బాగా వేయించుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి తాలింపు బాగా వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పెండ్లం దుంపల్ని తాలింపులో వేసేయండి. ఇప్పుడు కూరనంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉంచి డిష్ అవుట్ చేసుకుంటే పాతకాలం నాటి పెండ్లం ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చారులోకి కానీ పప్పుచారులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఉత్తినే కూడా ఈ కూర తినేయొచ్చండి, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ పెండ్లం ఫ్రై ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.